స్కై ఛానల్ వీక్షకులకు నమస్కారం. మరి జ్యోతిష్యం వచ్చేసరికి మరి కొంతమంది రకరకాల సిద్ధాంతాలు రకరకాలుగా మాట్లాడతారు. ఉన్న రాశి ఫలాల్లో మరి నాకు ఒక సిద్ధాంతి మరి ఇవాళ నీకు ప్రమాదం ఉంది, కొంచెం ఉంది, జాగ్రత్త అని హెచ్చరించారు. అయినా కూడా నేను వాళ్ళ పట్టుకొట్టుకి రకరకాలుగా చెప్తారు. ఒక్కొక్క సిద్ధాంతి ఒక రకంగా చెప్తారు. పూర్వజన్మలో నువ్వు స్టార్ లేకపోతే ఇంకోటి రకరకాలుగా ఏదో చెప్తారు. కళ్ళబొల్లి కబుర్లు ఏదో పట్టుపోసుకోవడానికి వీళ్ళు జ్యోతిష్కులు అని చెప్పేసి కొద్దిగా, ఎందుకంటే ఒక్కొక్క జ్యోతిష్కుడికి చెప్పిన దానికి ఒక్కొక్క జ్యోతిష్కుడు చెప్పిన దానికి కొంత ఉండట్లేదు. జ్యోతిష్యం ఉంది లేదని నేను అనట్లేదు, తోచుకొచ్చట్లేదు. జ్యోతిష్ శాస్త్రం అనేది ఉంది కాబట్టి వేదాల్లో కూడా ప్రస్తావించబడింది. వేదాంగాల్లో జ్యోతిష శాస్త్రం ఉందని వచ్చింది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. మరి దీంట్లో పాటుగా వేదాంగాలు వచ్చేసరికి జ్యోతిష్యం అనేది వచ్చింది ప్రస్తావన. జ్యోతిష్యం అనేది గ్రహాలు, నవగ్రహాలు, 9 గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురువు, రాహు, కేతు, శుక్రుడు, శని, బుధుడు, రకరకాల నవగ్రహాలు, 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలే మనిషిని నడిపిస్తాయని చెప్పేసి వాళ్ళు ఒక 12 రాసులుగా, నక్షత్రాలుగా మీరు విడగొట్టి వాళ్ళు రాశి ఫలాలు అవి చెప్తూ ఉంటారు. వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. మనిషి పుట్టిన గడియలు బట్టి, టైంని బట్టి, మళ్ళీ టైం మారిపోతూ ఉంటుంది. ఇక్కడ పుట్టిన టైం మళ్ళీ వేరే కంట్రీలో ఉన్న టైంకి కూడా కొద్దిగా కొంత ఉంటుందని, ఎక్కడ పుట్టారు, ఏంటి వాళ్ళ టైం, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ నక్షత్రం, వాళ్ళ రాశి కనుక్కొని దాన్ని బట్టి రాశి ఫలాలు వాళ్ళు ఇది చెప్తూ ఉంటారు. ఇది అవుతారు, అది అవుతారు అని జాతక చక్రం పరిగణించి రాహుకేతుల మధ్య గ్రహాలు బంధించడాన్ని మన జాతక చక్రం తీసినప్పుడు రాహుకేతులు గ్రహాల మధ్య గ్రహాలు రావడాన్ని కాలసర్పదోషం అంటారు. అటు రాహు ఉంటుంది, ఇటు కేతు ఉంటుంది, మధ్యలో ఈ గ్రహాలన్నీ వస్తాయి. దాన్నే కాలసర్పదోషం అంటారు. కాలయాపన జరిగిపోతూ ఉంటుంది. చెప్పుకున్నాం. నేను కొద్దిగా న్యూమరాలజీ కొద్దిగా పేరు బలాల వరకు స్టడీ చేశాను. మొత్తం జ్యోతిషశాస్త్రం ఇంటిగా మొత్తం మనకి తెలియదు, కానీ కొద్ది వరకు పేరు బలాలు, సంఖ్యాశాస్త్రం, న్యూమరాలజీ మరి స్టడీ చేశాను. 11 ఏళ్ళు పరిశీలన. అందుకని ఒక నిమిషంలో మరి నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఇలా ఉంటే మీ పేరు గవర్నమెంట్ జాబ్, నెంబర్ ఆఫ్ పీపుల్ రీసెర్చ్ చేసి 11 ఏళ్ళ పరిశీలనలో ఒక వీడియో చేయడం జరిగింది. సో విషయం ఏంటంటే, నిన్న ఒక అతను సిద్ధాంతి 22వ తారీఖు, జనవరి 22వ తారీఖు మరి నీకు ప్రమాదం పొంచి ఉందని నాకు సిద్ధాంతి గారు చెప్పారు. నేను తోసిపిచ్చాను, పెద్దగా పట్టించుకోలేదు. తను అన్నట్టుగానే నిన్న నాకు ఆశ్చర్యం అసలు తలుచుకుంటుంటే, ప్రమాదం ఎలా రెప్పపాట్లు తప్పింది నాకు. టీ తాగాను, 4:30కి వచ్చి పిచ్చయ్య గారు టీ కొట్టుకొట్టి టీ తాగాను. ఆ రోడ్డు పెద్ద రోడ్డు అవ్వడంతో అక్కడ పోలేరమ్మ గుడి అది ఉంది. ఆ గుడికి ఆపోజిట్లో శ్రీ నీలంపాటి అమ్మవారి గుడి కూడా కడుతున్నారు కొత్తగా మా ఊళ్ళో. సరిగా విజయవాడలో మా ఊరి దగ్గర భవానీపురంలో. సరిగా అనుకోకుండా టీ తాగి బిస్కెట్లు తిని టీ తాగాను. టీ 5 రూపాయలే. పిచ్చయ్య గారు టీ కొట్టు దగ్గర టీ 5 రూపాయలు. ఇంకో టీ తాగుదామని జేబులో 20 రూపాయల నోటు తీసి పక్కకి వచ్చాను. ఇక ఆటోలో వేగంగా వస్తున్న ఒక ఆటో నుంచి మరి ఒక 50 కేజీల పైనే ఉంటుంది బస్తా ఒకటి, అట్ట బాక్సు జారి పడింది నేనున్న ప్లేస్లో. నేను బడ్డీ కుట్టి సైడ్ వచ్చేసరికి ఆ బాక్స్ జారి పడడం అంత ఆశ్చర్యకరంగా. నేను అక్కడ ఉంటుంటే నా నెత్తి మీద పడేదో, వీపు మీద పడేదో, నడుము మీద పడేదో, కాళ్ళ మీద పడేదో, నేను తూలేదు ముందుకు పడే ఉన్నా. ఎంత ప్రమాదం తప్పింది. రెప్పపాటు నేను ఇలాగ వచ్చా, నా ప్లేస్లో ఆ బాక్స్ పడడం అంత ఆదర్శం. సిద్ధాంతి గారి మాట నిజం. సిద్ధాంతి గారిని మాట పరిచయం పెట్టాను నేను. ప్రమాదం పొంచి ఉందన్నారు. ఏదో చెప్తారులే, కళ్ళబొల్లి రకరకాల జ్యోతిషి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అనుకొని నేను అనుకున్నా. కానీ అది నాకు తలుచుకుంటుంటేనే సిద్ధాంతులను దయచేసి క్షమించండి. మరి నేను మనసులో కొద్దిగా బుక్కున కానీ బయట కానీ ఏదైనా పొరపాటుగా ఏదైనా మాట్లాడంటే క్షమించమని కోరుతున్నా. సిద్ధాంతం మరి విషయం ఏంటంటే, మరి సిద్ధాంతాలు పేరు చెప్పి కూడా కొంతమంది రాద్ధాంతాలు చేస్తూ ఉంటారు. ఇది బాగాలే, అది బాగాలే, కుది దోషం, ఆ దోషం, ఈ దోషం ఉంది, దానికింత ఇవ్వు, ఆ రావుకేతు పూజలకింత ఇవ్వు, అంత ఇవ్వు, సాధి చేయాలి, ఇది చేసుకోవాలి, యాగం చేయాలి, జపాలు చేయాలి అని చెప్పి జ్యోతిష్యాన్ని అడ్డం పెట్టుకోవడం కూడా కొంతమంది మరి వ్యాపారం చేసుకుంటున్నారు, పట్టుకోసుకుంటున్నారు. మరి దాన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారని కూడా కొంతమంది వాదన ఉంది.
దయచేసి సిద్ధాంతాన్ని అడ్డం పెట్టుకొని మాత్రం మీరు పల్లపల్లి కబుర్లు చెప్పి ఆ దోషం ఈ దోషం అని చెప్పి మాత్రం దయచేసి డబ్బులు తీసుకోమాకండి. విపరీతమైన ద్వారంలో ఆ జపం చేయాలి, ఈ జపం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది రావుకే దోషం చేయాలి, శనికి దోషం ఉంది, ఆ దోషం ఉంది, మీకు నేను శాంతి చేసేస్తాను, యాగం చేస్తాను, లేకపోతే ఇంకోటి చేస్తాను అని చెప్పేసి కల్లపల్లి కబుర్లు చెప్పి మాత్రం శాస్త్రాన్ని అపాస్యం చేయమాకండి. దయచేసి జ్యోతిష శాస్త్రం అనేది ఉంది, నేను నమ్ముతా, నేను నమ్మని అనట్లే. ప్రతి శాస్త్రం నేనే కాదు, ప్రతి పెద్దోళ్ళు మన పూర్వీకులు వాళ్ళు ప్రాచీన ఋషులు మనకు అందించింది. మరి వాళ్ళు వరాహమిహిరుడు కానీ ఆయన పంచి ద్వారా చనిపోతా అంటే వరాహమిహిరుడు కానీ చెప్పాడు కాబట్టి వరాహం అనే దీని ద్వారా మిహిరుడికి మరి ఆ పేరు వచ్చింది. మరి తర్వాత ప్రాచీన ఋషులు మనకు అందించింది శాస్త్రం. మీరు శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసి ఆ చేస్తాం ఈ చేస్తాం పెళ్ళి అవ్వట్లేదు అంటే ఈ దోషం ఉంది, ఆ కుజు దోషం ఆయన వరకు కుజు దోషం ఉంది, కుజు దోషం అంటే పెళ్ళి అవ్వదు, 5 ఏళ్ళ వరకు అంతే అన్నాడంట. మొత్తం ఇంకా లాస్ట్కి విసిగిపోయి ఏదైనా ఎన్ని క్యాస్ట్ చేసేసుకుంటాను నేను తలనొప్పి భరించలేను అని చెప్పేసి ఆయన లాస్ట్కి ఆయన బయటికి వచ్చేసాడు ఇల్లు నుంచి. నీ క్యాస్ట్ ఏ క్యాస్ట్ అయినా నేను చేసుకుంటాను, నా క్యాస్ట్ అనే కాదు, వేరే మతం వస్త్రాలైనా వాళ్ళ ప్రార్థనలు చేసుకోమని నేను అభ్యంతరం చెప్పాలని అతను అనేసాడు నా ఫ్రెండ్. సరే ఇవన్నీ చూస్తామంటే మీరు జ్యోతిష్యాన్ని అర్థం పెట్టుకుని కొద్దిగా దయచేసి జ్యోతిష్యాన్ని కూడా అర్థం పెట్టుకుని మోసం చేసేవాళ్ళు ఉన్నారు, కొద్దిగా తస్మాత్ జాగ్రత్త కొంతమంది ఉన్నారు. వాళ్ళ వల్ల వీళ్ళందరికీ చెడ్డ పేరు వస్తుంది. కొంతమంది ఎవరో ఒకరి వలన వాళ్ళలో విషబిందువులాగా కొంతమంది వల్ల కూడా ఈ మొత్తం మిగిలిన జ్యోతిష్యులందరికీ కూడా 100లో ఒకరు ఉండడం వల్ల మిగిలిన జ్యోతిష్యులందరికీ కూడా వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. ఆ శాంతి చేస్తాం, ఈ శాంతి చేస్తాం, మిమ్మల్ని పేరు మార్చేస్తాం అంటున్నారు కొంతమంది. ఈ అక్షరం పేరు ఈ అక్షరం చేర్చుకొని ఇటు వెళ్ళిపోతారు, అక్షరం చేసుకుని అటు వెళ్ళిపోతారు, పైకి వెళ్ళిపోతారు, ఇంకేదో రాజయోగం పట్టేసిద్ది, నేను మొత్తం చేసేస్తా పీకేస్తా అని చెప్పేసి జోబులో డబ్బులు లాగేస్తారు. రేపు బాగుంటాం అని చెప్పి వాళ్ళు మన జోబులో డబ్బులు లాగేస్తూ ఉంటారు కొంతమంది. ఏదో రకరకాల జ్యోతిష్యం పట్టుకుంటూ మరి అందుకని దుర్జటి మహాకవి ఎక్కడి మంత్రతంత్రం రావు, ఎక్కడి చక్రం లేడా పాచికలు, ఎక్కడి జ్యోతిష్యం రావు, ఎక్కడి హేతువులు లేడా ప్రశ్న ఎక్కడి కాక పూర్వకృత ధర్మమే ఓ పెక్కురు పొట్టకూటికి వేషమయ్యా శరభాంకులింగం అని శరభాంకులింగ శతకంలో మరి దుర్జటి మహాకవి ఈ జ్యోతిష్యాన్ని శాస్త్రవేత్తలు పట్టుకుట్టుకు అడ్డం పెట్టుకొని చేసి వాళ్ళని నిరసించాడు. మరి ఆయన అంతా వాళ్ళు చేసుకునే కానీ మరి పార్వతీదేవి కూడా శాపం ఉందని అంటారు. మరి దానికి ఒక కథ ఉంది, మరి పార్వతీదేవి గారు శాపం ఇచ్చారని చెప్పేసి. ఎందుకని వాళ్ళు 10 చెప్తే అంతా మొత్తం ఫలించదు, అంతా వాళ్ళు చెప్పినట్టు జరుగుద్ది అని కూడా అనుకోకలేము. భారతదేశ శాపం ఉండడం వలన కొంత జరుగుద్ది, కొంత జరగదు. ఆ శాపం అలాగా జరుగుతూ ఉంటుంది. దయచేసి జ్యోతిష్కులు మరి ఏదైనా వాళ్ళ ముందు ఇలా జరుగుద్దని హెచ్చరిస్తారు, మంచి ఒక విధంగా కొంత జాగ్రత్త పడమని. కొంతవరకు వాళ్ళు చెబుతారు, జాతకం కూడా మొత్తం ఇలా జరుగుద్దని కాదు కానీ కొంతవరకు అంచనా వేయగలుగుతారు. అది మరి దయచేసి కొంతమంది మాయగాల ఉచ్చులో జ్యోతిష్యులు మాయల ఉచ్చులో పడిపోయి మీరు డబ్బులు పోగొట్టుకోమాకండి. కొంతమంది ఊరిది కూడా పారిపోయారు జ్యోతిష్కులు. కొంతమంది ఇలాగ అది చేస్తాం, ఇది చేస్తాం, స్నానం చేస్తాం, లక్షలు వసూలు చేసి 10 లక్షలు వసూలు చేసుకొని పారిపోయారు అన్నమాట. అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి చివరికి వాళ్ళకి చిన్నమ్మ లేకుండా పోద్ది, అడ్రస్ లేకుండా పోద్ది. శాస్త్రాన్ని మాత్రం అపహాస్యం చేస్తే మీకు శిక్ష తప్పదు. జ్యోతిష్ శాస్త్రం ఉండబట్టే ప్రభుత్వం వాళ్ళు యూనివర్సిటీ కోర్సుగా కూడా పెట్టారు. అన్ని హాస్టల్స్ అని దేవస్థానం కూడా పావుకేది పూజలు అవి చేస్తున్నారు. దేవస్థానంకి వచ్చే డబ్బులు మళ్ళీ ప్రభుత్వమే తీసుకుని అదో ప్రజలకే ఖర్చు పెడతా ఉంటుంది. దాన్ని నేనేనండి కాదనట్లేదు. మరీ ఎప్పుడైతే దాని లక్షలు గుంజుకొని అది చేస్తాం, ఇది చేస్తాం అని మాత్రం మీరు చేయమాకండి. వశీకరణ చేస్తాం, లేకపోతే సినిమాలకు పోయి బాబుని కలుపుకొని సినిమాల్లోకి వెళ్ళిపోతారని కూడా కొంతమంది చెప్పారు. అందరికీ బాబు ఉంటుంది, బాబు ఉంటే సినిమాల్లోకి వెళ్ళిపోతారు. మరి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి జనాల్ని మాత్రం దయచేసి మోసం చేయమాకండి. కొంతమంది హెచ్చరిస్తున్నాను.
మళ్ళీ జ్యోతిష్యం అనేది ఉండబట్టే మొన్న ఆయన హెచ్చరించినట్టుగా, సిద్ధాంత్ గారు ఇచ్చినట్టుగా ప్రమాదం నాకు తప్పింది. నేను ఒకవేళ వాళ్ళని బాధ పెట్టుంటే, ఒకవేళ ఎవరైనా దీనికి నొచ్చుకుని ఉంటే క్షమించండి. జ్యోతిష్యం కొంతమంది నేను తయారయ్యారు, వాళ్ళని అడ్డం పెట్టుకొని మోసం చేసేవాళ్ళు, శాస్త్రాన్ని అపహాస్యం చేస్తున్నారు. అది పద్ధతి కాదు. కొంతమంది బాగానే చెప్తున్నారు, వాళ్ళు సిద్ధాంతాలు చాలా మట్టుకు మరి బాగానే చెప్తున్నారు. వీళ్ళ వల్ల వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. మీరు గమనంలో పెట్టుకోండి. అందరినీ ఏది చెప్తే అది నమ్మకంగా కొద్ది జాగ్రత్తగా ప్రవర్తించండి. సెలవు మరి.